సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ టెక్ వండర్స్ యూట్యూబ్ ఛానల్. సో మనం ఎన్విడిఏలో ఒక కొత్త ఫీచర్ గురించి తెలుసుకుందాం. అంటే ఎన్విడిఏలో అంటే ఇప్పుడు కొత్త దాదాపు ఏ ఫీచర్స్ మనం యూజ్ చేయాలన్నా కొన్ని ఎక్స్టెన్షన్స్ అనేది యూజ్ చేస్తున్నాం, అంటే యాడ్ ఆన్స్. సో అదే ఇప్పుడు యాడ్ ఆన్ గురించి మనం తెలుసుకుందాం. సో అది ఏంటి అని అంటే రిమైండర్ యాడ్ ఆన్ ఫర్ ఎన్విడిఏ. సో రిమైండర్స్ అంటే లైక్ మనం బర్త్డే గ్రీటింగ్స్ కానీ యానివర్సరీ గ్రీటింగ్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మన ఫాదర్స్కో మదర్స్కో మనం ఇప్పుడు ఏదో మనం సిస్టమ్ లేదా వర్క్ లో ఉంటాం, వాళ్ళకి మెడిసిన్స్ వేసుకోమని చెప్తా ఉంటాం. సో వాళ్ళు వేసుకోరు, అంటే మనం ఇట్లా రిమైండర్స్ క్రియేట్ చేసుకొని చెప్పొచ్చు అన్నమాట ఈ విధంగా. సో ఇప్పుడు దాని గురించి మనం తెలుసుకుందాం. సో దానికోసం మనం ఎన్విడిఏ రిమైండర్ యాడ్ ఆన్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే. సో ఆ పాసిబిలిటీ అయితే ఒకవేళ డిస్క్రిప్షన్ లో ఇస్తాం రిమైండర్ లింక్. సో ఫస్ట్ ఇప్పుడు మనం రిమైండర్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ప్రజెంట్ నేను ఇన్సర్ట్ షిఫ్ట్ F2 ప్రెస్ చేస్తున్నాను. ఓకే. సో లెట్స్ స్టార్ట్. Reminder app. Select the date. Drop list 21/2/2025. సో ఇక్కడ మనకు ఒక యాడబుల్ ఫీడ్బ్యాక్ రావడం జరిగింది. అలాగే ఇక్కడ ఏమంటుంది, Select the date. Drop list 21/2/2025. సెలెక్ట్ డేట్. సో 21 అని ఉంది. Reminder for the selected day list. రిమైండర్ ఫర్ ద సెలెక్టెడ్ డే. ఇక్కడ మనం ఏం చేయాలంటే Ctrl N కొట్టాలి. వై? బికాస్ ఆఫ్ ఇట్స్ ఎ న్యూ రిమైండర్. సో మనం న్యూ రిమైండర్ ని యాడ్ చేస్తా ఉన్నాం. సో Ctrl N ప్రెస్ చేస్తున్నాను. Add reminder dialog. Type combo box appointment collapsed. ఇక్కడ యాడ్ రిమైండర్ కాడ టైప్ అపాయింట్మెంట్ టైప్ ఉంది. ఇక్కడ ఏమేం టైప్స్ ఉన్నాయో ఫస్ట్ చూద్దాం. కాంబో బాక్స్ ని ఎక్స్పాండ్ చేస్తున్నాను. Expanded. Type list recurring appointment 3 of 6. రికరింగ్ అపాయింట్మెంట్ ఒకటి ఉంది ఇక్కడ చూడండి. Appointment anniversary 1 of 6. ఇక్కడ యానివర్సరీ ఒకటి ఉంది. Appointment 2 of 6. అపాయింట్మెంట్ ఒకటి ఉంది. Recurring appointment 3 of 6. రికరింగ్ అపాయింట్మెంట్స్ ఉంది. అపాయింట్మెంట్ అంటే ఓన్లీ వన్ టైం అన్నమాట. రికరింగ్ అపాయింట్మెంట్ అంటే లైక్ ఇప్పుడు మనకు మంత్లీ మంత్లీ హెల్త్ చెకప్ కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా, లేకపోతే ఎవరినైనా కలవడం కానీ. రికరింగ్ అపాయింట్మెంట్ అంటే మంత్లీ మంత్లీ, వీక్లీ వీక్లీ, డైలీ ఇట్లాంటివి యూజ్ చేస్తాం. ఇంకొకటి Birthday 4 of 6. బర్త్డే. మన ఫ్రెండ్ ఏమైనా బర్త్డే ఉంది ఎవరిదన్నా, వాళ్ళ ఎవ్రీ డే ఎప్పుడు ఉంటుంది ఆ డేటు సెలెక్ట్ చేసుకుంటే మనకు రిమైండ్ ఇస్తూ ఉంటది. Medicine 5 of 6. మెడిసిన్, ఇంతకుముందు మనం మెడిసిన్ రిమైండర్ అనుకున్నాం కదా, ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చూద్దాం మనం. Add reminder dialog. Description. Edit blank. డిస్క్రిప్షన్. డిస్క్రిప్షన్ ఏం పెడదాం ఇక్కడ, ప్లీజ్ టేక్ మెడిసిన్ అని పెట్టుకుందాం. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం టెస్ట్ చేసుకుందాం. అంటే డిస్క్రిప్షన్ లో మీరు ఏదైనా ఇవ్వచ్చు. జస్ట్ ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నా, ప్లీజ్ టేక్ ద మెడిసిన్ అని పెడుతున్నా. PLEASE please TAKE the space MEDICIE. చూడండి, Please take the medicine. ప్లీజ్ టేక్ ద మెడిసిన్ అని పెట్టాను. Medicine time edit selected 02. ఇక్కడ 2:31 a.m. 02 అని ఉంది అన్నమాట. 30 selected 02 unselected. ఇక్కడ 30 ఉంది. 2:32 a.m. selection ఇక్కడ removed. 2:32 a.m. 232. 2:32 a.m. 2:33 a.m. 33 233. selected. సో 2:32 a.m. selected. 33 for warning minutes. Combo box 0 collapsed. ఇక్కడ ఫర్ వార్నింగ్ మినిట్స్ 233 సెట్ 5 చేసుకోండి. మినిట్స్. ఎందుకు అంటే ఇప్పుడు టైం యా 232 షూర్. అవుతుంది. 30. 34 సెట్ చేసుకో. 234 సెట్ చేసుకో. Time 3:33 a.m. 4:33 a.m. Description edit selected please take 2:32 a.m. time edit selected 04. 3:33 a.m. 2:33 a.m. 33 selected 2:34 a.m. 2:35 a.m. సో ఇక్కడ 235 సెట్ చేసుకున్నా. సో A selected instead. For warning minutes. Combo box 0 collapsed. ఇక్కడ ఫర్ వార్నింగ్ కాంబో బాక్స్ 0 అంటే ఎన్ని మినిట్స్ వరకు వార్నింగ్ ఇవ్వాలనేది Expanded. చూడండి. ఇక్కడ For warning minutes. List 5 of 13. 5 మినిట్స్ ఉంది ఇక్కడ. Space. Add reminder dialog. Repeat until drop list 21/2/2025. ఇక్కడ రిపీట్ కూడా మనం ఎంతవరకు ఇవ్వాలనేది సెట్ చేసుకోవచ్చు. 22/2/2025. 21/2/20. సో డేట్ ఉంది ఇక్కడ, కరెంట్ డేటా పెట్టేసుకుందాం. Save button alt plus S. ఇక్కడ సేవ్ కొట్టేస్తున్నా నేను. ప్రజెంట్ ఎంత ఉంది టైం మనకు? 2:33 a.m. 233. Repeat for time description time edit selected 02. 35 selected 02 Okay. unselected.
ఇక్కడ కొంచెం స్టేటస్ అనౌన్స్మెంట్ దగ్గర యాక్సెసిబిలిటీ ఇష్యూ ఉంది, మేబీ వాళ్ళు ఫిక్స్ చేస్తారు. ఓకే, Time. Edit focused selected 35. 35 ఉంది. ఓకే, నెక్స్ట్ A selected 35 unselected. ఇక్కడ ఏ సెలెక్టెడ్ అంటే లైక్ ఏఎం అన్నమాట ఇది. ఓకే, For war repeat save cancel save button alt plus S. సో ఇప్పుడు ఇక్కడ నేను సేవ్ చేస్తున్నాను, చూద్దాం. Space. Reminder app. Select the date. Drop list 21 to 2025. ఇప్పుడు ఇక్కడ మనం రిమైండర్ డైలాగ్ లో ఉన్నాం. రిమైండర్ అంటే మనం టైం సెలెక్ట్ చేసినాం, మెడిసిన్ అని సెలెక్ట్ చేసినాం. ఇక్కడ ట్యాబ్ కొడుతున్నాను, Reminder for the selected day list. చూడండి ఇక్కడ. Medicine description. Please take the medicine. Time slash date 2:35 a.m. 1 of 1. సో ప్లీజ్ టేక్ ద మెడిసిన్, టైం ఉంది. 2:34 a.m. ఓకే, ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను నేను ప్రజెంట్. Screen sharing meeting controls window. Desktop. సో 2:34 అంటే చూద్దాం. 2:34 a.m. సో బై ద వే ఈ యాడ్ ఆన్ లింక్ సో అనేది 2:30 మీకు టెలిగ్రామ్ ఛానల్లో కూడా మేము ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాము. ఒకసారి మీరు చెక్అవుట్ చేయండి. ద టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఈస్ గివెన్ ఇన్ ద డిస్క్రిప్షన్ బిలో. బై మేము ఒక వాట్సాప్ ఛానల్ కూడా ఉంది, మీరు యాక్సెస్ చేయాలంటే యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ వాట్సాప్ గ్రూప్స్ రన్ అవుతున్నాయి, మీరు జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు. అందులో కూడా యూ కెన్ గో అహెడ్. సో చూద్దాం, 2:35 కాగానే మనకి రిమైండర్ వస్తుంది. లెట్స్ వెయిట్. Two 2:35 a.m. మేబీ జస్ట్ వెయిట్, ఐఎమ్ ఓపెనింగ్ ఇట్. Reminder app. Select the date. Drop list reminder for the selected day list. Medicine description. Please take the medicine. Time slash date 2:35 a.m. 1 of 1. సో 2:35 AM కరెక్టే ఉంది, బట్ మేబీ డ్యూ టు సమ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల రాలేదు. బట్ ఓకే, రిమైండర్ అయితే వస్తుంది మనకి కంపల్సరీ. మేబీ మరి ఇష్యూ ఏంటో తెలియదు, రాలేదు. బట్ ఓకే, New message from reminder app. Yeah. Medicine. Please take the medicine at 2:35 a.m. వచ్చేసింది మనకు, అంటే రిమైండర్ కూడా వచ్చేసింది, చూడండి. New message from reminder app. Medicine. Please take the medicine at 2:30. Medicine. Select the date. Reminder. Select the date. Drop list 21 to screen sharing meeting desktop. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే, ఓకే ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇన్సర్ట్ షిఫ్ట్ F1 ప్రెస్ చేసి రిమైండర్ అనేది క్యాన్సిల్ చేయడం జరిగింది. ఓకే, సో రిమైండర్ వచ్చింది అంటే కొన్నిసార్లు లేట్ అవుతుంది, కొన్నిసార్లు రావట్లేదు, బట్ వస్తుంది. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మళ్ళీ ఈ రిమైండర్ని ఎలా డిలీట్ చేయాలని చూద్దాం. Reminder app. Select the date. Drop list 21 to 2025. సో ఆల్రెడీ ఇక్కడ డేట్ చెప్తా ఉంది, మళ్ళీ ట్యాప్ ప్రెస్ చేస్తా ఉన్నా. Reminder for the selected day list. ఇక్కడ డౌన్ ఆరో ప్రెస్ చేయండి. Medicine description. Please take the medicine. Time slash date 2:30. సో ఇక్కడ టేక్ ద మెడిసిన్, టైం డేట్ ఉంది. ఇక్కడ డిలీట్ ప్రెస్ చేయండి, ఓన్లీ డిలీట్ కి ప్రెస్ చేయండి. ఓకే, Delete reminder dialog. No button. ఇక్కడ డిలీట్ రిమైండర్ డైలాగ్ అని వచ్చింది, నో ఉంది. నేను రైట్ ఆరో ప్రెస్ చేస్తున్నాను. Yes button. ఎస్ ఉంది, ఇక్కడ స్పేస్ కి ఇవ్వండి. Space. Reminder app. Select the date. Drop list 21 to 2025. సి ఓకే, రిమైండర్ డిలీట్ అయిపోయింది. సో ఇదన్నమాట వీడియో. సో మీకు కామెంట్ చేయండి, అంటే వీడియో ఏ విధంగా అనిపించింది ఏంటనేది. ఓకే, అండ్ దీనికోసం ఇంకా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వీడియోస్ కూడా దీనిలో వస్తాయి. అంటే టోన్స్ ఎలా సెట్ చేసుకోవాలి, సెట్టింగ్స్ ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది ఇంకా మోర్ డీటెయిల్గా ఇంకా పార్ట్స్ వస్తుంటాయి. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.